అంటే 'గీతా ఆర్ట్స్' లాంటి బ్యానర్ ఈ ప్రొడక్షన్‌లో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్‌గా ఉంది. హ్మ్. వాళ్ళు అటువైపు నుంచి మీరు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? 'గీతా ఆర్ట్స్' వాళ్ళ దగ్గరికెళ్ళి ఇది నా కథే అని చెప్పడానికి ప్రయత్నం చేశారా? నేను ట్రై చేయలేదు వాళ్ళకి. నేను లీగల్‌గా అంటే ఒకటండి నేను 'గీతా ఆర్ట్స్‌లో' స్టోరీ చెప్పిన ఇది. ఇదే కదా? ఇదే కథ చెప్పిన. ఎవరికి? ఈయన త్రూ డ ఇప్పుడు ఈ డైరెక్టర్ నాకు ప్రొడ్యూసర్ అవును. సాయి రాజేష్. 2015లో. ఆ! అప్పుడు మనకు ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఆయన మనకు హెల్ప్ చేస్తాడు అని చెప్పి ఆయనకు కూడా కథ చెప్పు నువ్వు 'గీతా ఆర్ట్స్‌లో' అని చెప్పిండు. ఆయన పేరు ఎస్‌కేఎన్. ఓకే. అవును. ఏది ఈ మూవీ బేబీ మూవీ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఆయన. అవును. సో, ఆయనక కథ చెప్పిన ఒకరోజు నేను. దాని గురించి కూడా పెట్టినా కదా నేను నా బుక్‌లో అంటే లీగల్ నోటీస్‌లో ఎస్‌కేఎన్ పేరు కూడా చేశారా? ఉంది. అంటే ఆయన ఎలాగా? అంటే ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా ఒక దర్శకుడిని నమ్మి ఆయన చెప్పిన కథను నమ్మి వెళ్ళిపోతా ఉంటాడు. హ్మ్. మరి ఆయనకేం సంబంధం అది ఉంటుంది కథకి? లీగల్ మ్యాటర్ అండి. అది లాయర్‌ని అడగాలి. హ్మ్. అంటే బికాజ్ హి ఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్. ఆయనకు ఆ కథ తెలుసు. కాన్షియస్‌గా ఆయనకు తెలుసు. ఈ సినిమా షిరీన్ శ్రీరామ్ ఈ 'బస్తీ అమ్మాయి' కథ అనేది షిరీన్ శ్రీరామ్‌ది అని ఆయనకు కాన్షియస్ తెలుసు. ఎందుకంటే 'గీతా ఆర్ట్స్‌లో' చెప్పిన కథ. ఓకే. సో, మళ్ళీ వచ్చి ఈయన 'బస్తీ అమ్మాయి' కథ చెప్తే డైరెక్టర్ వచ్చి 'బస్తీ అమ్మాయి' కథ చెప్తే ఇది ఆల్రెడీ షిరీన్ శ్రీరామ్‌దే కదా అనాలి కదా! హ్మ్. సో, వాళ్ళిద్దరు కలిసి చేసినారు. సో, ఇద్దరు తెలుసు. కలిసి వాళ్ళకి తెలుసు. 'బస్తీ అమ్మాయి' కథ అనేది షిరీన్ శ్రీరామ్‌దే అని వాళ్ళకు తెలుసు. తెలిసే ఈ ఈ దీనికి అంటే ఏం గాదులే. ఈయన ఫేస్‌బుక్‌లో ఫోటో గూడా పెట్టాడు గదా! ఏమంటారు? సైలెంట్‌గా ఉంటాడు అట్లా అనుకున్నారు. కానీ అది ఎట్లుందనంటే నేను ఏ విషయంలో అయినా వెనకాడతా గానీ, మరీ నువ్వు కత్తి తీసి మెడ మీద పెడితే అది ఊరుకునేది లేదు. ఎందుకంటే అది నా సోల్ అది. నా లైఫ్ అది. ఏమంటారు? ఫిల్మ్ మేకింగ్ అనేది నా లైఫ్. అది నువ్వు గుంజుకోలేవు. హ్మ్. సో, ఇప్పుడు చూసుకుంటే సాయి రాజేష్ అయినా ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ప్లేస్ చూసుకుంటే గనక 'గీతా ఆర్ట్స్' బ్యానర్ వాళ్ళకి సపోర్ట్ ఉంది. ఇండస్ట్రీలో పెద్ద హ్మ్. బ్యానర్ అది. వాళ్ళకో సపోర్ట్ ఉంది. మీకు నాకు తెలిసి చాంబర్ నుంచి గాని, రైటర్స్ అసోసియేషన్ నుంచి కూడా పెద్ద న్యాయం జరిగే అవకాశాలు తక్కువే ఉంటాయి. అంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ లేదని వాళ్ళు వదిలేసారనుకోవచ్చా? లేకపోతే మీరు ఇప్పుడు మీరన్నట్టుగా చూడడానికి కామ్‌గా ఉన్నాడు. ఇతనేం చేస్తాడులే అని వదిలేసి ఉండొచ్చా? లైట్ సే తీసుకొనుండొచ్చా? ఫస్ట్‌ది ఆయనకు బ్యాక్‌గ్రౌండ్ లేదు అనేది ఆయనేమనుకుంటున్నాడో నేనేం చెప్పలేను. నేను అజ్యూమ్ చేసుకుంటున్నా ఏందంటే, నేనెప్పుడూ కామ్‌గా ఉంటా గాబట్టి, దీనిలో గూడా కామ్‌గా ఉంటారు అని హ్మ్. అనుకున్నాను. ఊహించుకున్నాను నేననుకుంటున్నా. అంతే గదా! మరెందుకు జేస్తారు? ఇప్పుడు ఈ ఇదే ఇదే కథ సపోజ్ ఒక 'ఆర్‌జీవిదో' లేకపోతే ఒక 'కరణ్ జోహార్‌దో' అట్లాంటిదైతే డెస్క్ మీదకి లేపేస్తారా? జస్ట్ చెప్తున్నా. హ్మ్. అంతే గదా! సో, కాన్ఫిడెన్స్ ఏం జేస్తారులే అనుకోని. కానీ లీగల్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉందో వాళ్ళకు తెలవదు. ఐడియా లేదు. అంటే మీరెప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడైతే సినిమా మీది, ఈ కథ నాదే కంప్లీట్‌గా అని అర్థమైన తర్వాత పోలీసులు లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఎలాంటి అక్కడి నుంచి కూడా పెద్ద రెస్పాన్స్ లేదని చెప్తున్నారు. పైగా కథ మీరే అక్కడి నుంచి కొట్టేసారని చెప్తున్నాడని సాయి రాజేష్ అవునవును. అంటున్నారు. హ్మ్. సో, లీగల్‌గా ఇప్పుడు దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అది నేను అదే చెప్తున్నా కదా! లీగల్ ఇష్యూస్ అన్నీ నేను లాయర్ త్రూయే మాట్లాడిస్తా. హ్మ్. ప్రస్తుతానికైతే వాళ్ళు కేస్ పెట్టినారు. ఆ సెక్షన్స్ గూడా లాయరే చెప్తారు మీకు. ఓకే. వి ఆర్ వెయిటింగ్ చూస్తాం. ఎందుకంటే నాకు ఫుల్ నమ్మకం ఉంది మన సిస్టమ్ మీద. రీసెంట్‌గా మీరు డీసీపీని కమిషనర్ కూడా కలిసి కంప్లెయింట్ ఇచ్చినట్టున్నారు. డీసీపీకి. అంతకుముందు కూడా కంప్లెయింట్ నేను ఇచ్చారు. కంప్లెయింట్ ఇవ్వలే. నాకు ఏమంటారు నేను నా బాధని వ్యక్తపరిచిన అంతే. చెప్పిన ఆయనకు. ఓకే. హ్మ్. దానివల్ల యూజ్ ఏం లేదు కదా! అట్లని కాదండి. మన సిస్టమ్‌లో ఎవ్రీబడీ ఈస్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అందరి వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. అండ్ ఎవరికైనా గాని ఇట్లా అన్యాయం జరిగినప్పుడు ఒక వాయిస్ అయినా రైజ్ చేస్తారు. అందుకే ఆయన ఫోటోగ్రఫీ ఇచ్చినారు. సో, దట్ ఈస్ ఆల్సో రైజింగ్ కన్సర్న్. ఓకే. హ్మ్. అంతకుముందు కూడా కంప్లెయింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు కదా మీరు. ఎక్కడ ఏం కంప్లెయింటు? అంటే ఒక కమిషనర్‌కి సంబంధించి లేదు. దీనికి లేదు. హ్మ్. నేను మెయిన్ ఇది మొన్న ఫోటో పెట్టింది అదొక క్యాజువల్ మీట్ అంతే. ఓకే. చెప్పినా ఇట్లా గోడు ఇట్లా అయిందని. నేను కంప్లెయింట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్‌లో రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరిలో. ఈ ఫిబ్రవరిలో. హ్మ్. అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే వాళ్ళెవరైనా పిలిపించి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ప్రాసెస్. ఇప్పుడు మీ దగ్గర ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో, హ్మ్. ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారో, ఈ ప్రూఫ్స్ అన్ని కంప్లెయింట్‌తో కలిపి ఇచ్చారా? ఇప్పుడు కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తా. ఇప్పుడు సబ్మిట్ చేస్తా. మళ్ళీ ఫ్రెష్‌గా కంప్లెయింట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. మొత్తం. అంటే ఆల్రెడీ కంప్లెయింట్ లీగల్‌గా కాదు. వెళ్తున్నారు కాబట్టి మొత్తం ఇంకొంచెం మిగిలినయి ఉంటాయి కదా! అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్. హ్మ్. ఎప్పుడుదో 2015, 16 చాట్స్ వెతికి, ఆ పోస్ట్‌లు వెతికి, ఫ్రెండ్స్‌ని ఎవరెవరు వస్తారు అందరిని అడగాలి కదా! హ్మ్. నువ్వు ఆ రోజు ఏం చేస్తున్నావు? ఏమంటారు నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్‌లు ఉన్నాయా? అవన్నీ కలెక్ట్ చేయాలంటే పెద్ద తలనొప్పి. ఒక ఫిల్మ్ మేకర్‌గా ఇది చాలా పెయిన్. 7థ్‌కి నా సినిమా రిలీజ్ ఉంది. 'ప్రేమించొద్దు' సినిమా. అవును. దీని ముందు ఇదంతా పట్టుకొని అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అన్నట్టు కొందరు అంటున్నారు. హ్మ్. నాకు ఇది పెద్ద తలనొప్పి తయారైంది ఇది నాకు. యాక్చువల్లీ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. హ్మ్. మోస్ట్ ఆఫ్ ది నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను కొంతమంది అడిగినప్పుడు కూడా,
ఇది ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక పబ్లిసిటీ అంటే తప్ప అందులో వాస్తవం లేదని చాలామంది చెప్పారు నాతో కూడా. మరి సేమ్ పీపుల్ నువ్వు మంచిగా అప్పుడే వస్తే కదా అయిపోయేది కదా అని అంటున్నారు. మరి నిజంగా పబ్లిసిటీ కావాలంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు రావాలి నేను ఫుల్ పబ్లిసిటీ. ఎందుకంటే అప్పుడు మీడియా అంతా ఏమంటారు ఫుల్ ఫోర్స్లో ఉంటారు ఒక సినిమా మీద. అది అట్లాంటి ఇంటెన్షన్ నాకుంటే నేను అప్పుడే వచ్చేటోని. నేను మెల్లిగా ఇంత టైం తీసుకుని ఇంకొకటి ఏంటిది, నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా చెప్పలే మీడియాకి. అది మీడియాకి ఎట్లా క్రైమ్ జర్నలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు క్రైమ్ రిపోర్టర్స్ వాళ్ళ త్రూ వెళ్ళింది. తర్వాత నేను ఒకరోజు క్లారిఫికేషన్ చేసుకోవడానికి వచ్చిన, అట్లా రాంగ్ రాయకండి, నేను నా వర్జన్ వినండి అని ఒకరోజు వచ్చిన అంతే. పబ్లిసిటీ చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి ఏదో చేస్తోంది. పబ్లిసిటీ అని కాదు, మీకు ఏదో అన్యాయం జరిగింది అంటున్నారు కదా, అది తెలియదు పబ్లిసిటీ ఎట్లా అవుతుంది. అదేనండి నేను మీ దగ్గర ఫ్రాంక్ అంటున్నారు, మీరు కథ నాదే అంటున్నారు. ప్రధానంగా ఇందులో కథ అంతా కాపీ కొట్టాడా, కొన్ని సీన్స్ కాపీ కొట్టాడా? ఇది ఏంటంటే దిస్ ఈజ్ వర్జన్ ఆఫ్ హిస్, అంటే అతను తన వర్జన్లో తీసుకున్నాడు అది. సో కాపీ కొట్టడం అంటే ఇప్పుడు ఇద్దరికి ఒకటే స్క్రిప్ట్ ఇచ్చినా కానీ వీళ్ళు తీసినట్టు వాళ్ళు ఒక ఫస్ట్ పర్సన్ తీసినట్టు సెకండ్ పర్సన్ ఉండదు. సో వేరే వేరే ఉన్నాయి కదా అని అనిపిస్తుంది అంతే. కానీ డౌట్ ఎక్కడ వస్తుంది, ఇప్పుడు సపోజ్ ఒక సీన్ ఉంది, మన సినిమాలో అమ్మాయి పబ్కి వెళ్ళింది, పబ్కి వెళ్ళే ముందు డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళింది అన్నాం అనుకో, వేరే సినిమాలో కనబడితే అది మొత్తం వేరే కనబడ్డా కానీ అది ఇక్కడ చూసినట్టు అనిపిస్తుంది. అది చాలా ఇన్సల్టింగ్ అనిపిస్తుంది ఫిలిం మేకర్కి. ఎందుకంటే నువ్వు ఒరిజినల్ కాదు అని అన్నప్పుడు నీకు చాలా ఇన్సల్ట్ అనిపిస్తుంది.